వచ్చారొచ్చారు వచ్చారొచ్చారొచ్చారు. మటన్ అనేది ఇది మటన్, గుడ్లు ఉంది, పప్పుచారు ఉంది, అన్నం ఉంది, ఇది అన్నం, ఇంకా పొద్దున ఇడ్లీ చేసింది, కర్రీ, ఎగ్ కర్రీ, ఇంకా పోతుండ్రు. ఇది టమాటా పప్పు, నిమ్మకాయ చట్నీ, నిమ్మకాయ చట్నీ, అదే ఇది నిమ్మకాయ పచ్చడి, పెరుగు కూడా ఉంది, పెరుగు ఫ్రిడ్జ్లో ఉంది. హర్షిని మీరు ఫ్రిడ్జ్లోకి వేసి పెరుగు ఇవ్వండి. సరే సరే. ఇంకేంటి బాబు ఇది వస్తుంది. మేమైతే ఊరికి వెళ్తున్నాము, తినేసి లంచ్ చేసి వెళ్ళిపోతాము. మీరు కూడా తిన్నారా తినలేదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంటే పొద్దుగాల నుంచి విట్టి పట్టింది వీడియో ఫోన్ కానీ వీడియోలు మాత్రం తీయకపా ఏం చేయాలి అట్లున్నది. అందుకని నా బాధలు చెప్పాలంటే ఎవరు అర్థం చేసుకుంటారు. ఎవరు నువ్వు? ఎంత పెద్ద ప్రాబ్లం రా. ఇంకెవడైనా అయ్యి ఉంటే బెదిరి చచ్చి ఒకటే బాధ. కన్న తల్లేమో ఇంట్లోకి చెలగొట్టేస్తుంది. వెళ్ళిపో అంటున్నది. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? వీడియోలో వచ్చినప్పుడు పిల్లలు ఉన్నారా అని అడుగుతారు, చిన్నగా ఉన్నారా అని చెప్పాలి పిల్లలు, ఒకవేళ లేరని చెప్పాలి. లేరా చక్కరా చిన్నగా ఉన్నారు ఫ్రెండ్స్. పాపనేమో 2 years, బాబేమో 4 years. 4 లేడు కానీ చిన్న 4 ఉండొచ్చు ఫ్రెండ్స్. కానీ అక్కడనే వదిలే కాల ఇటే కారమైంది ఫ్రెండ్స్. ఎందుకంటే మేము తినాలని మాది వెరైటీగా ఉంటుంది. పేడ తింటారా? నేనంటే నీకు అంత ప్రేమరా? నువ్వంటే నాకు ప్రేమ ఏంట్రా? పేడ ఏం లేదు కానీ చేనుకి వెళ్తాం కదా అక్కడ తింటాం. మీరు పోయిన కాలానికి అయితే ఊళ్ళో ఉన్న కన్నా రిక్స్ కావాలి. భాగ్య చిన్ననాటి ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఒకటే మంచంలో పడుకుంటుంది ఫ్రెండ్స్. కానీ ఇప్పుడే కొద్ది దూరం అయిపోయింది. మ్యారేజ్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. వాళ్ళకి మ్యారేజ్ అయ్యి 10 years. ముగ్గురు పిల్లలు సార్ ఫ్రెండ్స్ మ్యారేజ్ అయ్యి 10 years అవుతుంది కదా. కుళ్ళు పెంచుకున్నా. నాకు 3 years అవుతుంది కదా. అందుకే వీడియోలో కనిపించట్లేదు. నేనేందంటే ఇక నాకు కొత్తగా ఉంది కదా మ్యారేజ్, అందుకే ఇట్లా బయట ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు. ఆమె వీడియోలో కనిపించదులే. ఎప్పుడైనా మీకు ఛాయిస్ వచ్చినప్పుడు చూపిస్తా. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. ఓకే, కామెంట్లో పెట్టుండి మీ ఫ్రెండ్ని చూపియండి అని చెప్తే నేను ఆమెకు చెప్తా. మీ ఫ్రెండ్ స్నేహితులు అని ఈ పాప మా అక్క వాళ్ళ పాప. ఈ పాప మా అక్క ఉంది కదా ఫ్రెండ్స్, మా అక్క వాళ్ళ కూతురు ఉంటారు కదా ఫ్రెండ్స్. అట్లా ఉంటారు. మేమేమో హోల్ సిటీలో ఉంటాం. అట్లా అదే పురాణ పుల్ల కాగితాల బస్తలు. మీరు జోకులు వేసుకోవడానికి నవ్వుకోవడానికి నాలాంటి వాడు ఒకటి కావాలి, అంతేగా? నవ్వుకోండి. నేను ఏడిస్తే మీకు నవ్వు వస్తుంది అనుకుంటే రోజు మీ ఇంటికి వచ్చి గంట ఏడుస్తాను. నవ్వుకోండి, బాగా నవ్వుకోండి. హోల్ సిటీ ఉంది కదా ఫ్రెండ్స్. నాకు కూడా కూతురే, పెద్దగా ఉంది. మా పాప చిన్న ఉందిలే. ఫ్రెండ్ కి అన్నం పెడుతున్నా అనురాధ. ఫ్రెండ్ కు అన్నం పెడుతున్నా. తినట్లేదు, మొహమాటం పడుతున్నది. ఆయన ఫ్రెండ్స్ అందుకని చూడడానికి వచ్చింది. ఇక అందుకే లంచ్ చేసి వెళ్ళాలంటే వెళ్తుంది. ఇప్పుడు పప్పు వేసిన ఫ్రెండ్స్ చూడండి. అది పప్పు ఫ్రెండ్స్ నా చేతులతో నేనే చేసిన ఫ్రెండ్స్ పప్పు. ఎందుకంటే చేసిన కానీ పక్కన పెట్టేసి దీనిలో క్యాన్లో కొద్దిగా చేసిన ఫ్రెండ్స్. అనురాగం మళ్ళీ ఇప్పట్లో కలవం కదా ఫ్రెండ్స్. మళ్ళీ ఎప్పుడో అట్లేం లేదు. వస్తూనే ఉంటారు, వెనకాదలు వస్తూనే ఉంటారు, 3 రోజులు చెప్తానే ఉంటారు. ఏం లేదు ఫ్రెండ్స్, ఈ నెలలో వచ్చినాం. పోయిన నెల రాఖీ పౌర్ణానికి వచ్చిన. మళ్ళీ ఇప్పుడు
మళ్ళీ దసరా హాలిడేస్ వస్తాయి కదా ఫ్రెండ్స్, మళ్ళీ అప్పుడు వచ్చేస్తాం. మళ్ళీ అప్పుడు రెండు మూడు ఇప్పుడేమో 2 లగేజ్ తయారు చేసినాం ఫ్రెండ్స్. అప్పుడు ఇక కొన్ని బట్టలు ఇట్లా ఉంటాయి కదా ఫ్రెండ్స్, బట్టలు తేవాలి కదా, ఈ బట్టలు. సరే ఇంకా. తీసుకో. ఇంకా బాయ్ ఫ్రెండ్స్, బాయ్. పెట్టే చెప్పాలి, నేను వీడియో తీసి ఇవ్వాలి నచ్చుతలేదు, పంపుతాను. ముఖ్యంగా మా మమ్మీ గారికి నచ్చుతుంది ఫ్రెండ్స్. నేను వీడియోలో కనిపించొద్దంట, చిన్న పిల్లలు ఎందుకు కనిపిస్తున్నావు అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. బుద్ధి లేదా? ఏమైతుంది అమ్మ, కనిపిస్తే ఏం కాదు. అవన్నీ ఏమంటావు కానీ మా ఉండండి అంటే పోతామంటున్నారు, అందుకని తోలిస్తున్నామ్మా. లేదు ఏం లే మమ్మీ, మళ్ళీ వచ్చేస్తాం మా, మళ్ళీ దసరాకు వచ్చేస్తాం మా. పెద్దకి వస్తుందా మా? అందరూ సరే మామ్స్, పెద్దగా రాకుండా నువ్వు రా. నేను వచ్చేసలే మామ్స్. నువ్వు వస్తావు కదా ఎప్పుడు? పండుగ బాబు బయలుదేరు, ఇంటికెళ్ళి ఏసి చేసుకుని పడు.